అవమానించబడ్డాం, చెరచబడ్డాం, గేట్ల దగ్గర కూడా రానియలేదు. ఇదే స్టూడియోలలో పిలిపించుకొని వెంకటరెడ్డి అనేటోడు ఓ సన్నాసి, ఇవాళ నేను వచ్చిన సంవత్సరం తర్వాత ఇవాళ నేను వచ్చిన అన్నారు కదా, తెలంగాణలో మీరు ఇట్లా పోటీ చేసి మీరు ఇట్లా ఓడిపోయిన అన్నారు. ఇగోరా భయ్, ఇగో మా వాడు డిప్యూటీ సీఎం రా భయ్, 2 నెలలైంది అక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక పాప తప్పిపోతే కాశ్మీర్ నుంచి 6 రోజులలో తెప్పించిండు అన్న. గత ప్రభుత్వంలో 33,000 మంది ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు ఆడబిడ్డలు మిస్ అయ్యిండ్రన్న. గుర్తుపెట్టుకోండి, పట్టపగలు హత్యలు జరిగినాయి, నడి రోడ్ల పైన దారుణాలు జరిగినాయి. ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా గుంటూరులో ఒక వెహికల్లో పోతుంటే దుడ్డులతో కొట్టిండ్రు. కడప రాయలసీమ ప్రాంతంలో ఆడబిడ్డల పైన తన భర్తలు ఉండగా మానభంగాలు చేయబడ్డారన్న. బరాబర్ మేము మాట్లాడతాం. ఇవాళ మాకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాదు ముఖ్యం, ఇవాళ ప్రజలు ముఖ్యం. ప్రజల కోసం బతుకున్నవాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు. అసలు అతను మనిషిలకి ఎట్లా పుట్టిండో కూడా తెలియదు. అప్పుడప్పుడు బై మిస్టేక్లా మనిషి రూపంలోకి వెళ్ళి వచ్చిన ఒక గొప్ప మానవతావాది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. రైట్, అన్నీ మాట్లాడుకుందాం, ఎంత సమయం కావాల్సి అంత సమయము మాట్లాడుకుందాం. బట్ ముందుగా మీరు బర్త్డే విషెస్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళతో కూడా చెప్పిద్దాం, ఎందుకంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తాం. మేము ఏంటంటే అన్న, మేము జన సైనికులం, మేము ప్రజల గురించి పోరాడే వాళ్ళం కాబట్టి ముందుగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాపాతంతో ఇటు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది చనిపోయిండ్రన్న. వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుతూనే, వాళ్ళ అందరికీ సహాయ సహకారాన్ని కోరుతూనే, పవన్ అన్న నాకు తెలుసు, మీ మనసు తెలుసు, మీరు తెలుసు, మీరు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ, లేకపోతే మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి కానీ మీకు ప్రతిసారి ఇదే ఉస్మానియా గడ్డ నుంచి మీరు వచ్చిండ్రు. మాకు మీరు అప్పటి నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ప్రజల కోసం మీరు పడే తాపత్రయం మాకు తెలుసు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మీరు ఎల్లవేళలా ప్రజలకు, నూతన కొత్తగా వచ్చే యువతకు మీరు మార్గదర్శకంగా ఉండుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగు రాష్ట్ర ప్రజల పక్షాన మీ అందరికీ, ఈ అందరి తరపు నుంచి మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న. రైట్, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు, సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి, మెగా అభిమానులందరికీ ఇదే నా పిలుపు అంటూ. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పిలుపునిచ్చారు. సెలబ్రేషన్స్ తర్వాత ముందు ప్రజలకి ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మానవతా దృక్పథంతో మీరు వాళ్ళకి సేవ చేయండి అని చెప్పేసి. ఇట్స్ గుడ్ మెసేజ్. రైట్, ఒకసారి సౌజన్య గారు, మీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఈరోజు. సో యాక్చువల్లీ మీకు కూడా ఏదో కార్యక్రమాలు ఉన్నట్టు ఉన్నాయి, మిమ్మల్ని ఇక్కడ ఎంగేజ్ చేశాను. రైట్, చెప్పండి, విష్ చేయండి. ముందుగా రవిశంకర్ మీకు, అలానే ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. ఈరోజు మా అధినేత, అలానే నా ఆరాధ్య దైవం, నా రాజకీయ గురువు, అలానే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఒక టార్చ్ బేరర్ అయిన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.